నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. ప్రపంచంలో నేటికీ కూడా భారతదేశం పట్ల గౌరవభావం వ్యక్తం చేసే దేశాలు రెండున్నాయి. అవి ఇజ్రాయెల్, పోలాండ్ దేశాలు. ఇజ్రాయెల్ గురించి మనకు తెలిసిందే. అక్కడ ప్రధాన ప్రజలైనటువంటి యూదులు 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో ఏ దేశంలోని కూడా ఆశ్రయం లభించకపోతే, భారతదేశానికి వస్తే వాళ్ళకి ఆశ్రయం లభించింది. తమదైన పద్ధతుల్లో జీవనం కొనసాగించడానికి, వికసించడానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 1940లలో ఇజ్రాయెల్ దేశం ఏర్పాటయిందో ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి యూదులు అక్కడికి వెళ్లారు. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి యూదులు మాత్రం ఇప్పటికీ కూడా తమకి ఆశ్రయం ఇచ్చినటువంటి, తమ వికాసానికి ఆధారంగా నిలిచినటువంటి భారతదేశం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ఉంటారు. మేము భారతదేశానికి రుణపడి ఉన్నాము అని. అలాగే పోలెండ్ కూడా భారతదేశం పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటుంది. పోలెండ్ కూడా భారతదేశం పట్ల కృతజ్ఞతాభావంతో ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? భారతదేశం నుంచి వాళ్ళు ఎటువంటి సహకారాన్ని, ఆశ్రయాన్ని పొందారు? చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లరు పోలెండ్‌పై దాడి జరిపాడు. ఆ సమయంలో పోలెండ్ సైనికులు తమ దేశానికి చెందినటువంటి 500 మంది మహిళల్ని, 200 మంది పిల్లల్ని ఒక పెద్ద ఓడలోకి ఎక్కించి సముద్రంలో వదిలేశారు. ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. మాలో ఎంతమంది బతికి బట్టగడతారో తెలీదు. మీ ప్రాణాలకు ముప్పు రాకుండా ఉండడం కోసం మేమిలా చేస్తున్నాము. మీరు మీ ఇష్టం వెళ్ళండి. ప్రపంచంలో ఏ దేశంలో అయితే మీకు ఆశ్రయం లభిస్తుందో, ఆ దేశంలో మీరు బతుకు కొనసాగించండి. ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడతాయో, అప్పుడు మళ్ళీ మీరు పోలెండ్‌కి వద్దురు గాని అని. ఆ 500 మంది మహిళలు, 200 మంది చిన్నారులు కలిగినటు ఓడ ఇరాన్ వెళ్తే, ఇరాన్ రేవుని చేరుకుంటే, వాళ్ళెవ్వళ్ళకి కూడా ఇరాన్‌లో ఆశ్రయం లభించలేదు. అలాగే వారు ఆదాన్‌లో ఆగారు. అక్కడ వాళ్ళని ఆశ్రయం లభించలేదు. అలా ఏ ఏ దేశాలకు వెళ్తే ఆయా దేశాల్లో వాళ్ళని ఆశ్రయం ఇవ్వడానికి తిరస్కరించారు. చివరికి సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తూ చేస్తూ గుజరాత్‌లో సముద్ర తీరంలో ఉన్నటువంటి జామ్‌నగర్ వెళ్లారు. అక్కడ ఓడ ఆగింది. ఆ రోజుల్లో జామ్‌నగర్‌ని జామ్ సాహెబ్ దిగ్విజయ సింగ్ అనే ఆయన పరిపాలిస్తున్నారు. ఇలా ఆశ్రితులుగా వచ్చారు పోలెండ్ దేశానికి సంబంధించినటువంటి 500 మంది స్త్రీలు, 200 మంది పిల్లలు. అది తెలియంగానే వెంటనే తన రాజభవనాన్ని వాళ్ళకి ఇచ్చేసి, మీకు ఎంత కాలం కావాలంటే అంతకాలం ఎటువంటి సంకోచము లేకుండా నా రాజభవనంలోనే మీరుండొచ్చు అని తన రాజభవనాన్ని ఆ 500 మంది పోలెండ్ స్త్రీలకు, పోలెండ్ చిన్నారులు 200 మందికి ఆశ్రయంగా ఇచ్చేశారు. కేవలం ఆశ్రయంగా ఇవ్వడం మాత్రమే కాకుండా, వారికి ఆహార సదుపాయాలు, ఇతర అవసరాలను తీర్చడం మాత్రమే కాకుండా, ఆ 200 మంది పిల్లల్ని కూడా తన రాష్ట్రంలో ఉన్నటువంటి బాల్చాడి అనే సైనిక పాఠశాల ఉంది. ఆ బాల్చాడి అనే సైనిక పాఠశాలలో చదివించే ఏర్పాటు చేయడమే కాకుండా, సైనిక శిక్షణ ఇచ్చారు. ఆ రకంగా పోలాండ్ నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు 9 ఏళ్ల పాటు
బా జామ్‌నగర్‌లో ఉన్నారు. పిల్లలైతే చక్కటి విద్యను, సైనిక శిక్షణను పొంది పెద్దయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పోలాండ్‌లో పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఈ 500 మంది మహిళలు, పెద్దయినటువంటి పిల్లలు మళ్ళీ వెనక్కి పోలాండ్‌కి వెళ్లారు. రాజా దిగ్విజయ్ సింగ్‌కి అనేక రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అలాగా బాల్చాడి అనేటువంటి సైనిక పాఠశాలలో సైనిక శిక్షణ పొందినటువంటి చదివి పెద్దయినటువంటి ఆ శరణార్థి పిల్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు తర్వాత పోలెండ్‌కి ప్రధాని అయ్యారన్నమాట. నేటికి కూడా అంటే ఇన్ని దశాబ్దాలు గడిచిన తరువాత కూడా ప్రతి సంవత్సరము ఆ శరణార్థులు వాళ్ళ వారసులు జామ్‌నగర్‌కి వచ్చి తమ పూర్వీకుల్ని స్మరించుకుంటారు. అంతేకాదు పోలెండ్ రాజధాని వార్సాలో అనేక రహదారులకు మహారాజా జామ్ సాహెబ్ పేరు పెట్టుకున్నారు. అలాగే పోలెండ్ ప్రభుత్వము అనేక రకాల పథకాలకు, ప్రణాళికలకు జామ్‌నగర్ పేరు పెట్టి అమలుపరుస్తున్నాయి. రాజా దిగ్విజయ్ సింగ్ పేరు పెట్టి అమలుపరుస్తున్నాయి. అలాగే ప్రతి ఏటా పోలెండ్ వార్తాపత్రికల్లో మహారాజా జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ గురించి చాలా గొప్పగా కథనాలు చెప్తూ, వారు తమకు ఆశ్రయం ఇచ్చి ఏ విధంగా మేలు చేశారు, ఏ విధంగా సంరక్షించారు అని చాలా చక్కటి వ్యాసాలొస్తూ ఉంటాయి. ఎందుకంటే తర్వాత తరాల వారికి భారతదేశం యొక్క గొప్పదనాన్ని స్ఫూర్తిప్రదంగా చెప్పడం కోసం. ప్రాచీన కాలం నుంచి భారతదేశం యొక్క లక్షణం ఏంటంటే వసుధైక కుటుంబము. ప్రపంచం అంతా ఒకే కుటుంబము అనే ఉద్దేశ్యంతో అందరి పట్ల సహనాన్ని కలిగి ఉంటూ, ఎవరు ఏ రకమైన పద్ధతిలో, పరిస్థితుల్లో మన దేశానికి ఆశ్రయం కోరుతూ వచ్చినా వారందరికీ కూడా మన దేశము ఆశ్రయం ఇచ్చింది. వారిని పోషించింది. వాళ్ళని సంరక్షించింది. ఆశ్రయం ఇవ్వడం మాత్రమే కాకుండా, వాళ్ళకి పోలెండ్ నుంచి వచ్చిన వాళ్ళకి సైనిక శిక్షణ ఇచ్చింది. అంతేకాకుండా వెనక్కి వెళ్ళేటప్పుడు పోలెండ్ శరణార్థులకు ఆయుధాలిచ్చి, మీరు వెళ్ళి అవసరమైనప్పుడు ఈ ఆయుధాలను ఉపయోగించి మంచి సైనిక శక్తిని నిర్మాణం చేసుకోండి. మీ దేశాన్ని సంరక్షించుకోండి అని ప్రోత్సాహాన్నిచ్చారు రాజా దిగ్విజయ్ సింగ్. నేటికి కూడా పోలాండ్ ప్రజలు రాజా దిగ్విజయ్ సింగ్‌ని ఆహార ప్రదాతలుగా కట్టుబట్టలతో శరణార్థులుగా వెళ్తే ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, కడుపు నిండా భోజనం పెట్టి 9 ఏళ్లు పోషించారు. అందుకని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తారు. అంతేకాదు అక్కడ మంత్రులెవరైనా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జామ్‌నగర్ రాజా దిగ్విజయ్ సింగ్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా మన దేశం పట్ల జామ్‌నగర్ రాజ్ దిగ్విజయ్ సింగ్ పట్ల కృతజ్ఞతని వ్యక్తం చేస్తూ ఉంటారు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే, భారతదేశంలో ఎవరికీ కూడా అటువంటి గొప్ప ఔదార్య మనస్తత్వం కలిగినటువంటి దిగ్విజయ్ సింగ్ గురించి తెలియనే తెలీదు. ఇక్కడ ఎవరైనా సరే ఒళ్ళు బలిసి దిగ్విజయ్ సింగ్ పట్ల, జామ్‌నగర్ రాజా దిగ్విజయ్ సింగ్ పట్ల అవమానకరంగా ఏమైనా విమర్శ చేస్తే అసలు పట్టనట్టుగానే ఉంటాం. అదే పోలెండ్‌లో ఎవరైనా సరే రాజా దిగ్విజయ్ సింగ్ పట్ల అవమానకరంగా విమర్శ చేసినా, అవమానించినా వెంటనే వాళ్ళని ఫిరంగికి కట్టి పేల్చేసి మరణశిక్ష విధిస్తారు. భారతదేశము క్లిష్ట పరిస్థితుల్లో తమ దేశానికి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా
ఆశ్రయించింది, ఆదుకుంది, పోషించింది, విద్యాబుద్ధులు నేర్పింది. అందుకు ప్రతిగా ఆ దేశాల వారు భారతదేశం పట్ల ఏ విధమైనటువంటి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నారు అనడానికి 'జామ్‌నగర్ రాజా' 'దిగ్విజయ్ సింగ్' ఉదంతము చాలా స్ఫూర్తిప్రదమైనది.